ఈ బ్రహ్మర్షుల కంటే దేవర్షులు ఇంకా గొప్పవాడు, నారదులు లాంటి వాడు. సరే, అదేమో దేవలోకంలో ఉంటారు వాళ్ళు, వాళ్ళకి అవకాశం అక్కడ ఉంటుంది. వీళ్ళంతా భూమి మీద ఉండేవాళ్ళే. ఆయనలాగా ఈయన రాజు అయిన వాడు తపస్సు చేసుకొని రాజర్షి పదవిని పొంది అక్కడ ఉన్నాడు. ఆయన నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన దగ్గరికి కనుక వెళ్ళినట్టయితే ఆయన నీకు మార్గదర్శనం చేస్తాడు అని చెప్పేసి పంపించింది. ఈయన వెళ్ళి వెతుకుంటూ వెళ్ళాడు. ఆ మహర్షి నీపుడు, ఆయన పేరు నీపుడు అనే మహర్షి అని పేరు చెప్పింది ఆమె. ఈ నీప మహర్షి ఎక్కడున్నాడు అని అడిగి హిమాలయం మీద వెతికాడు. అక్కడక్కడ మునులు ఆశ్రమాలు ఏర్పాటు చేసుకొని దూరంగా కొంచెం హిమాలయ ప్రాంతంలో ఉంటూ ఉంటారు. పూర్తి హిమాలయం మీద కూర్చోలేరు, చాలా కష్టం. హిమాలయ ప్రాంతంలో ఉండేటువంటి అరణ్యంలో ఉన్నారు మునులంతా. ఆ నీప మహర్షి దగ్గరికి వెళ్ళాడు, నీప రాజర్షి దగ్గరికి. మహర్షి అనకూడదు మనం, రాజర్షి. నీప రాజర్షి, నీపుడు అనేటువంటి వాడు రాజు. ఆ రాజు అయ్యి తపస్సు చేసుకొని రాజర్షిగా మారాడు. మొత్తానికి ఆయన ఒక చోట తపస్సు చేస్తున్నాడని తెలిసి ఆయన దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఈ బలందరుడు సాష్టాంగ నమస్కారం చేసి ఆయన స్తోత్రం చేశాడు. మహానుభావ, నువ్వు రాజు అయ్యి ఉండి కూడా గొప్ప తపస్సు చేస్తున్నావు. మా అమ్మగారు అనుమతితో నేను మీ దగ్గరికి వచ్చాను. మాత్రాజ్ఞను పాటించాలి, తల్లి ఆజ్ఞను పాటించాలి. తల్లి మాట వినాలి, తండ్రి మాట వినాలి. తండ్రి మాట ఈయన కొంచెం నచ్చలేదు, అందుకే తల్లిని ముందు అడిగాడు. తల్లి అనుమతించాడు. తల్లి అనుమతిస్తే తండ్రి కూడా సరే అంటాడు. కాదు, వెళ్ళి తెలుసుకుంటానికి తప్పేముంది, సరే అన్నాడు. అలా మాతృ ఆజ్ఞతో నేను మీ దగ్గరికి వచ్చాను కాబట్టి నాకు మార్గదర్శనం చేయండి అని చెప్పేసి నమస్కారం చేశాడు. ఆయన మంచి ధ్యానంలో ఉన్నాడు, మాట్లాడే స్థితిలో లేడు, అంతర్ముఖుడై ఉన్నాడు. ఆయన కోసం చాలాసేపు ఈయన నిరీక్షించాడు. వెళ్ళాడు, అక్కడ ప్రవాహం అంటే ప్రవాహంలో స్నానం చేశాడు, బట్టలను ఉతుకున్నాడు, మళ్ళీ పిండేసి కట్టుకున్నాడు. ఆ బట్టలు ఆరేంతవరకు అక్కడ ఉన్నాడు. తర్వాత పండ్లు గిళ్ళు తీసుకొచ్చి మహర్షి దగ్గర ముందు పెట్టేసి కూర్చున్నాడు. ఆయన ఎప్పుడు బహిర్ముఖుడు అవుతాడో అప్పుడు అడుగుదామని చెప్పేసి చాలాసేపు కూర్చున్న తర్వాత అప్పుడు ఆ నీపు రాజర్షి కళ్ళు తెచ్చాడు. నీపుడు, నాయన నీ మనసులో ఏం కోరిక ఉంది అన్నాడు. అదేంటి కోరిక అని అడుగుతున్నాడు అప్పుడే అనుకున్నాడు. వాళ్ళు కొంత తెలుస్తుంది సహజంగా, ఏం కోరిక ఉంది, ఎందుకు వచ్చావు అని. లేకపోతే ఎంత దూరం కూడా వస్తాడు. నువ్వు ఎక్కడో ఉండాల్సిన వాడివి మీ నాన్నగారి దగ్గర అమ్మగారి దగ్గర, ఇక్కడికి వచ్చావు ఏంటి కుమారా అని అడిగాడు. ఏం లేదు, మా అమ్మగారు నా మనసులో కోరిక తీర్చుతారు మీరని ఇక్కడికి పంపించింది. మీకు అన్నీ తెలుసు, మీరు తపస్సు చేస్తున్నారు కాబట్టి తపస్వి, మీరు అటు రాజుగా ఉన్నారు కాబట్టి రాజుల విషయం తెలుసు, ఇటు తపస్సుల విషయం తెలుసు, మీరు రాజర్షి కాబట్టి అందుకే మీ దగ్గర పంపింది అన్నాడు. నువ్వు చెప్పు, పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు, నాకు తెలుసు కానీ నువ్వు చెప్పు అన్నాడు. ఏం లేదు, నాకు పశుపాలన చేయాలని లేదు, మా నాన్నగారిలాగా వైశ్య వృత్తిని ఆచరించాలని లేదు అనగానే ఆ నీపుడు అన్నాడు, సరేనైనా నీకు మరి అస్త్రవిద్య శస్త్రవిద్య రావాలి, వాటిని నేర్చుకుంటే నీ మనసులో ఉన్న కోరిక నెరవేరుతుంది. ఈయన మనసులో ఏముందంటే నేను రాజును కావాలని కోరిక. మా తాతగారు రాజు, మా నాన్నగారు రాజపదవిని వదులుకున్నాడు, అమ్మను పెళ్లి చేసుకొని, ఆ రాజ్యం మాకు హక్కు ఉంటుంది కదా, మనవడికైనా రావాలి కదా, పౌత్రునికి రావాలి కదా, సగవాన్ని ఇవ్వాలి కదా, ఆ ఆలోచన వచ్చేసింది. అది తల్లి గ్రహించింది. తల్లి గ్రహించి ఈయన దగ్గర వెళ్ళామని చెప్పి అక్కడ ఉంటే ఆయన ఏం నేర్పడు, ఏం విద్యను నేర్పించడం ఏం లేదు, ఎంతసేపు తన వృత్తికి సంబంధించిన విద్యను నేర్పిస్తాడు. అందుకోసమని ఇక్కడ పంపించింది. ఆ నీపుడు రాజర్షి, నాయన నువ్వు కొంతకాలం ఇక్కడ ఉండాల్సి నీకు అంగీకారమైనా ఉంటావా అని అడిగాడు. తప్పకుండా ఉంటాను స్వామి, నాకు ఎలాగైనా సరే రాజ్యం కావాలి, నాకు రాజ్యపాలన చేయాలనే కోరిక ఉంది మనసులో, క్షత్రియ రక్తం కదా, అందుకోసం నాకు ఆ కోరిక ఉంది అని చెప్పేసి అనగానే సరే నాయన అని చెప్పేసి, రేపటి నుంచి నేను విశ్రాంతి కాలంలో నీకు అస్త్ర విద్యలు శస్త్ర విద్యలు నేర్పిస్తాను. ఇంకా సంతోషం కలిగింది. ఇంతకన్నా ఇంకేం కావాలి, అన్ని విద్యలు నేర్పిస్తా అంటే అంతకు మించి ఇంకేముంది. ఆయన శుశ్రూష చేసుకుంటూ, శుశ్రూష అంటే సేవ, శుశ్రూష చేస్తారు కాబట్టి శిష్యుడు అని పేరు వచ్చింది. సేవ చేసేవాడు కాబట్టి శిష్యుడు అనేవాడు. గురువు అంటే జ్ఞానాన్ని అందించేవాడు. గురువు అనే పదానికి అర్థం అది. గు అంటే అంధకారం అని, అజ్ఞానం అనే అంధకారం అని. గుకారో క్షంధకారస్య రుకారస్తన్నిరోధక అంధకార నిరాసత్వాత్ గురువిచ్చ విధీయతే అని నిర్వచనం చెప్పారు గురువు గారికి. ఓ గురువు అంటే అది కాదు అర్థం. గురువు అనే మాటకి ఏంటంటే అజ్ఞానం అనేటువంటి చీకటిని పారద్రోలి మనలో జ్ఞానం అనే జ్యోతిని వెలిగించేవాడు. నిజంగా జ్ఞానజ్యోతిని వెలిగిస్తే ఆయన గురువు.
ఉపాధ్యాయుడు, అధ్యాపకుడు వీళ్ళు వేరు. కాబట్టి ఇప్పుడు వాళ్ళే గురువు అంటున్నాం, కొంత జ్ఞానం ఇస్తున్నారు కదా అని. కానీ అసలు జ్ఞాని వేరు, అసలు జ్ఞానం ఇచ్చే గురువు వేరు. అలా ఈయన గురువుగా మారిపోయాడు, ఆయన శిష్యుడిగా మారిపోయాడు, విద్యలను నేర్పించాడండి. రకరకాల అస్త్రాలు నేర్పించాడు. మంత్రంతో ప్రయోగించే వాటిని అస్త్రాలు అంటారు. గురి చూసి కొట్టేవాడిని శస్త్రాలు అంటారు. శస్త్ర విద్యలో నిపుణుడయ్యాడు, దానికి ఇబ్బంది ఏం లేదు. అస్త్ర విద్య కూడా ఆయన బాగా ఉపదేశాలు చేశాడు, చాలా మంత్రాలను ఉపదేశించాడు, చాలా అస్త్రాలను ఉపదేశించాడు. ఎందుకంటే యుద్ధం చేయాలంటే కావాలి కదా. ఇప్పుడు ఊరికే ఎవడి రాజ్యం, రాజ్యం వీరభోజ్యం. అందుకోసం పరాక్రమంతోనే దాన్ని సాధించుకోవాలి. నాయన నాకు రాజ్యం అంటే ఇస్తారు ఎవడన్నా? ఎవడు ఇవ్వడు. వాళ్ళ తాతను అడిగినా ఇవ్వడు. తండ్రిగా రాజ్యం లేదు, మరి రాజ్యం కావాలి. అందుకోసం కష్టపడి ఆ విద్యలను నేర్చుకొని, విద్యలన్నీ పూర్తయిన తర్వాత ఆ గురువు గారికి చెప్పాడు, నాయన నువ్వు కొంతమంది సైన్యాన్ని సేకరించుకో, ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళు నీకు స్నేహితులు వాళ్ళు వీళ్ళు ఇక్కడ మీ ఇంటి దగ్గర అక్కడిక్కడ వాళ్ళందరినీ సేకరించుకో, కొన్ని విద్యలు వాళ్ళకి నేర్పు. కొంతమంది నీ వెనకాల ఉంటాయి, నీకు ఓ సైన్యం ఉన్నట్టుగా ఉంటుంది. ఒక్కడు పోరాటం అనేది కొంచెం కష్టసాధ్యం, అయినా నీకు సర్వశక్తులు ఇచ్చేస్తున్నాను, నువ్వు వెళ్ళు అని చెప్పేసి అన్నాడు. ఎంత దయామయుడి మహర్షి రాజర్షి అనుకున్నాడు. ఆయన రాజు కాబట్టి రాజవిద్యలనే వచ్చు, ఋషిత్వాన్ని పొందాడు కాబట్టి ఈ విషయం కూడా తెలుసు, ఆయన మనసు విషయం కూడా తెలుసుకున్నాడు. అందుకోసం ఆ రాజర్షి అయినటువంటి నీపుడు సరే వెళ్ళిరా నాయన అని చెప్పేసి అన్నాడు. స్వామి మీకు నాకు గురుదక్షిణ అక్కర్లేదు నాయన, నేను ఇప్పుడే తపస్సులో ఉన్నాను, నేను రాజర్షిగానే ఉన్నాను, ఇంకా ఋషిగా మారాలి, మహర్షిగా మారాలి, నీకు బోధించిన విద్య మామూలుగానే బోధించాను అని చెప్పేసి అన్నా కూడా తప్పకుండా నేను మీ రుణం తీసుకుంటాను అని చెప్పి నమస్కరించి చెప్పాడు. ఎప్పుడో ఒకప్పుడు గురు దక్షిణ ఇస్తా అని చెప్పేసి అనుకున్నాను. ఆయనకు అక్కర్లేదు, నిజానికి తపస్సులో కూర్చున్నవాడికి దక్షిణ. ఆశ్రమం అవి ఏర్పాటు చేసుకొని విద్యార్థులకు పోషణ చేస్తుంటే అప్పుడు ఇవ్వాలి గురు దక్షిణ. ఆ విద్యార్థుల పోషణ, గోపోషణ ఇవన్నీ చేస్తారు, ఆవులను పోషించడం ఇవన్నీ జరుగుతాయి. సరే మొత్తానికి ఈయన విద్యను నేర్చుకున్నాడు కాబట్టి ముందు ఒక్కడే వెళ్ళి అడుగుదామని చెప్పేసి అనుకుని తాతగారి దగ్గరికి వెళ్ళాడు నేరుగా. కొంతమంది తయారు చేసుకున్నాడు గ్రూప్ను. ఇది ఎప్పుడో యుద్ధం వచ్చినప్పుడు అవసరం వీళ్ళంతా, ఎందుకులే అని చెప్పేసి తాతగారి దగ్గరికి వెళ్ళిపోయాడు. దిష్ట మహారాజు, దిష్టుడు కదా ఆయన పేరు, దిష్టుడు. దిష్టుడు అంటే అదృష్టవంతుడు అని అర్థం. మామూలుగా మనం దిష్టి తగిలిందంట, అంటే దృష్టి దోషం తగిలింది, దృష్టి కాస్త దిష్టి అయింది. ఆయన పేరు దిష్టుడు అని పెట్టారు. దుష్టుడు అంటే కనబడేవాడు, అందరికీ తెలిసినవాడు అని. ఆ మహారాజు గారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశాడు. సరే లోపల పర్మిషన్ ఇవ్వటం, రమ్మనటం, దారపాలకు ఇదంతా జరిగింది. లోపలికి వెళ్ళిపోయాడు, రాజుగారిని కలుస్తాను. వెళ్ళిపోయి నమస్కారం చేయగానే ఎవరిని ఆయన అన్నాడు. ఆయన తెలియదుగా, నాభాగుడే తెలుసు కానీ నాభాగుడి కొడుకు తెలియదు. నేను నాభాగుడు అనేటువంటి మీ కుమారుని పుత్రుణ్ణి అన్నాడు. నేను మీ పౌత్రుణ్ణి అన్నాడు. పుత్రుని యొక్క కొడుకు పౌత్రుడు, కూతురు యొక్క కొడుకు దౌహిత్రుడు. దుహిత అంటారు కూతురును, దుహిత కుమారుడు కాబట్టి దౌహిత్రుడు అంటారు. కుమారుడు పౌత్రుడు అంటారు. పౌత్రుడికి అధికారం అవుతుంది, దౌహిత్రుడు కూడా ఎవరు లేకపోతే అధికారం అవుతుంది. రెండవది సరే ఇక్కడ పౌత్రుడు కాబట్టి తాతగారు మీరు రాజ్యపాలన చేస్తున్నారు, మా నాన్నగారు రాజ్యార్హుడు కాదని పంపించేశారు, నాకు రాజ్యం కావాలి, సగం రాజ్యాన్ని ఇవ్వండి అని అడిగాడు. సగం రాజ్యం ఇవ్వడానికి వీల్లేదు అన్నాడు. మీ నాన్న వైశ్యుడైపోయాడు, వైశ్యామ్మాయిని చేసుకొని, నీకు కూడా వైశ్యత్వం వచ్చింది, వైశ్యుని కడుపులో పుట్టినవాడు వైశ్యుడు అవుతాడుగా, నీకు ఎలా ఇస్తాం, ఇవ్వడానికి వీల్లేదు అన్నాడు. అక్కడ ధర్మాధికారులు వాడు వీడు ఉన్నారు, అందరినీ చూశాడు. ఒకసారి చూసేసరికి రాజుగారు వాళ్ళందరూ కూడా రాజుగారి పడిన వాస్తవం ఉన్నారు. ఇవ్వకుంటే నేను సాధించుకుంటానన్నాడు. సాధించుకుంటాననగానే ఓహో ఇతడు సిద్ధమయ్యే వచ్చాడు అని చెప్పి మనసులో అనుకున్నాడు రాజుగారు. ఎలా సాధించుకుంటావు అన్నాడు. యుద్ధం చేసి సాధించుకుంటాను. రాజ్యం ఎప్పుడైనా సరే వీరత్వం చేత సాధించాలి, నాకు ఆ వీరత్వం ఉంది, నేను సాధించుకుంటానని చెప్పేసి ఆయన అస్త్రాలు ప్రయోగిస్తా అని చెప్పేసి సిద్ధమయ్యాడు. ఆయన ఎక్కడ చేయడానికి వీలేదు కదా, సభలో చేయడానికి లేదు, అందుకోసం బయటకు వచ్చేసాడు. వచ్చేసి నీ సైన్యం మీద నేను దాడి చేస్తాను అన్నాడు. అనగానే రాజుగారు కొంత సైన్యాన్ని పంపించేశాడు. కొంచెం బలవంతులైన వాళ్ళు, మంచివాళ్ళు సైనికులందరినీ పంపించాడు. ఆ సైనికులను దాదాపు 5-6 నిమిషాల్లో మొత్తం అందరినీ హతం చేసి పడేస్తాడు. వీడి శక్తిమంతుడే ఉన్నట్టుంది అనుకున్నాడు. ఏదో పశుపాలన చేసుకుంటూ వాణిజ్యం చేసుకుంటూ ఉన్నాడేమో అనుకున్నాను మనవడంటే, కానీ వీడికి ఈ అస్త్ర విద్యలను ఎలా తెలిసాయి?
ఆయనకి తెలియదు కదా, నీపుడు దగ్గరికి వెళ్ళారు, రాజేష్ దగ్గరికి సాధించుకున్నాడని తెలియదు. అందుకోసం మీకు ఎలా వచ్చాయని చెప్పేసి అనుకున్నాను. అయినా సరే వీడికి రాజ్యం ఇవ్వడానికి వీలు లేదు అని చెప్పేసి ఒక గట్టి నిర్ణయానికి వచ్చాడు తాతగారు. నిర్ణయానికి వచ్చేసి నువ్వు ఇలా యుద్ధం చేసావంటే చివరికి నేనే యుద్ధానికి రావాల్సి వస్తుంది అన్నాడు. రండి అన్నాడు. అప్పుడు వీళ్ళ స్నేహితులంతా కూడా వచ్చేసారు, కొంత దూరంలో ఆపాడు, వాళ్ళందరూ వచ్చేసారు. అప్పుడు రాజుగారికి ఈయనకు ప్రత్యక్ష యుద్ధం, ఆ సైనికులకు ఆయన వెంట ఉన్నటువంటి ఈయన స్నేహ సైనికులకు వాళ్ళకు వీళ్ళకి యుద్ధం. ఆ యుద్ధం బ్రహ్మాండంగా జరుగుతుంటే రాజుగారు గెలిచే పరిస్థితి లేకుండా పోయింది. ఏమిటి ఇంత బలం ఉంది వీడికి, ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, ఇన్ని అస్త్రాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇంత అద్భుతంగా యుద్ధం ఎలా చేస్తున్నాడు అని చెప్పేసి అనుకున్నాడు.